లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ అనమాట. రేడియేషన్ అంటే ఎక్స్రేస్, మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ ఆర్ గివెన్ అనమాట. నార్మల్ ఎక్స్రేస్, మెగా వోల్టేజ్ ఎక్స్రేస్. మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యూమరు ఇన్సైడ్ లోపల ప్యాంక్రియాస్లోనో గర్భసంచిలోనో ట్యూమర్ ఉన్నట్టయితే ఆ ట్యూమర్ని ప్రిసైజ్గా టార్గెట్ చేయగలదు. సో ఇది టోటల్ బాడీకి ఎక్స్రే అన్నట్టు. టోటల్ బాడీ ఎక్స్రే. ఓ, సో సింపుల్ గా ఫస్ట్ దీంతో మొదలు పెట్టుకోవచ్చు అంటారా? కామన్ మ్యాన్ ఎవరైనా డౌట్ ఉంటే? కాదు, ఇది ట్రీట్మెంట్ ఫెసిలిటీ. అచ్చా, ఓకే. PET CT is a diagnostic technology. Okay. This is treatment facility. క్యాన్సర్ ఐడెంటిఫై చేశాక అది ఏ రకమైన క్యాన్సర్ దానికి రేడియేషన్ ఇవ్వాలని ఆంకాలజీ టీం నిర్ణయించాక మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్తో రేడియేషన్ డెలివర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉందనుకోండి, ఆ పేషెంట్ ఈ రేడియేషన్ గ్యాంట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ గ్యాంట్రీ లోపలికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ట్యూమర్ని అన్ని వైపుల నుంచి మూవ్ అవుతూ రౌండ్ 360 degreesలో ఆ ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేసే రేడియేషన్ వస్తుంది. అది 360 degreesలో. ఇది కూడా కెమెరా. ఓకే. పేషెంట్ విల్ లై డౌన్ హియర్, దెన్ విల్ బి ఇమ్మొబిలైజ్డ్ సో దట్ ఇట్ డజంట్ మూవ్ డ్యూరింగ్ ద ప్రొసీజర్. అప్పుడు రేడియేషన్ ఇస్తుందండి. ఈ రేడియేషన్ టెక్నాలజీ ఇది గ్రేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇది కూడా కృత్రిమ మేధస్తో పనిచేసే రేడియేషన్ పరికరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. నార్మల్గా రేడియేషన్ ప్లానింగ్ అంతా ఇందాక మనం డిస్కస్ చేసాం, PET-MR. ఇప్పుడు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి PET-MR చేసాం. ట్యూమర్ ఎక్కడుందో కరెక్ట్గా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసాము. ట్యూమర్లో వైబుల్ కాంపోనెంట్ ఎక్కడుందో ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి PET-MR గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ ప్లానింగ్ స్వీట్లో వాళ్ళు రేడియేషన్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఫిజిసిస్టు కూర్చొని ఈ ట్యూమర్కి ఎలా రేడియేషన్ ప్లాన్ చేస్తే పక్కనున్న యూరినరీ బ్లాడరు అలాగే మోషన్ పాస్ చేసే మార్గం మలద్వారం రెక్టము ఇన్వాల్వ్ అవ్వకుండా దానికే ట్యూమర్ని ఎట్లా ప్రిసైజ్గా ఇవ్వాలని రేడియేషన్ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత దట్ మెసేజ్ ఈజ్ సెంట్ టు ద మెషిన్ అండ్ ద మెషిన్ విల్ డెలివర్ ద రేడియేషన్. వాళ్ళు అక్కడ కూర్చొని సో PET-MR గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది, PET CT గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది అవసరమైన చోట. But the greatest advantage of this machine is artificial intelligence powers. ఇదేంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ ఇన్సైడ్. మీరు చూసారా సిటీ స్కాన్ మెషిన్? ఆ సిటీ స్కాన్ దీంట్లో కూడా ఉంది. సిటీ స్కాన్ దీంట్లో కూడా ఉంది. సో యాజ్ ద పేషెంట్ గెట్స్ ఇన్ టు ద మెషిన్, ద సిటీ స్కాన్, ఇన్బిల్ట్ సిటీ స్కాన్ విల్ సీ ద ట్యూమర్, చూస్తుంది. తర్వాత ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ప్లాన్ చేసాము, ఆ రోజు అయిపోయింది, 4-5 రోజులు రేడియేషన్ ఇచ్చేసాము. రేడియేషన్ అప్రాక్సిమేట్లీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి 25 రోజులు ఉంటుంది. 25 రోజులు ఉంటుంది. 5వ రోజు పేషెంట్ హ్యాడ్ లిటిల్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏమవుతుందండి, గర్భసంచి వెనకాల మలద్వారం ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ ఇప్పుడు లోడ్ అయి ఉన్నప్పుడు అది కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. సర్విక్స్ కూడా 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అవుతుంది. నార్మల్ ట్రెడిషనల్ రేడియేషన్ టెక్నాలజీ మెషిన్స్లో, దేశంలో ఉన్న అన్ని మెషిన్స్లో కూడా పాత ప్లానింగ్ వర్కే రేడియేషన్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ పెడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ట్యూమరు రేడియేషన్ డోస్ని ఎస్కేప్ అవుతుంది. ఈ మెషిన్లో అలా ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఇది చూస్తుంది, ఎక్కడ ఉంది, ఆలోచిస్తుంది. ఇట్ హాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేంటి, మన రేడియేషన్ డాక్టర్ గారు ప్లాన్ చేసిన రోజు ఈ సర్విక్స్ ఇక్కడ ఉండాలి, ఇప్పుడేమో అది కొంచెం 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అయింది అని ఆలోచిస్తుంది. కృత్రిమ మేధస్సు ఆలోచించి దీనికి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ డోస్ని అండ్ డెలివర్ చేసేస్తుంది 2 నిమిషాల్లో లేక 3 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ నోటీస్ చేశారు, ఆ రోజు పేషెంట్ చెప్పారు నాకు కాన్స్టిపేషన్ ఉందండి అని, మళ్ళీ రేడియేషన్ ప్లాన్ చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. దిస్ ఈస్ కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. సో 2 to 3 minutesలో ముగించేస్తుంది. సో ప్రిసిషన్ డెలివరీ, కరెక్ట్గా చూస్తుంది, ఆలోచిస్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది, రీప్లాన్ చేస్తుంది, డెలివర్ చేసేస్తుంది 2-3 నిమిషాలు. దాట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ చేస్తున్నాం, 4 centimeters ఉంది ట్యూమరు. 5 రోజుల తర్వాత ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది, 3.4 centimeters అయిపోయింది. ఈ మెషిన్ చూస్తుంది అది. అదేంటి, ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన రోజు 4 centimeters ఉంది, ఇవాళ ఇప్పుడు 3.4 centimeters అయిపోయిందని కొత్త ట్యూమర్ని మళ్ళీ లోకలైజ్ చేసుకుని ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంది దాంట్లో పర్ఫెక్ట్గా ఆలోచించి
ఎంతవరకు కావాలో అంతవరకే ప్లాన్ చేసి రీప్లాన్ చేసి డెలివరీ చేస్తుంది. పేషెంట్ గంటలో ఉండగానే అంతా అక్కడే అయిపోతుంది. ఇన్బిల్ట్ సిటీ స్కాన్, ఆ తర్వాత ప్లానింగ్, రీప్లాన్ డెలివరీ చేసేది కూడా అయిపోతుంది 2-3 నిమిషాల్లో. తర్వాత సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకి పేషెంట్కి రేడియేషన్ ఇస్తున్నాం, రేడియేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం మూవ్ అయ్యారు పేషెంట్ తెలియకుండా, ఇన్అడ్వర్టెంట్గా మూవ్ అవ్వచ్చు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ మనం మూవ్ అయితే రేడియేషన్ డోస్ మారిపోద్ది కదండి, పక్కన ఆర్గన్ మీద పడుతుంది కదా. అలా ఈ సర్ఫేస్ గైడెడ్ రేడియేషన్ డెలివరీ సిస్టంలో అప్పటికప్పుడు ఆ మెషిన్ ఆగిపోతుంది. మూవ్ అయితే మెషిన్ ఆగిపోతుంది. మళ్ళీ కరెక్ట్గా పడుకొని టెక్నీషియన్ వచ్చేసి కరెక్ట్గా పడుకోబెట్టి అప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ రేడియేషన్ ఇస్తుంది. గ్రేట్. మన హై ఎండ్ వెహికల్స్ లో ఎక్కువ సిస్టమ్ మనం ఆన్ చేస్తే బ్రేక్ వేసిన వెంటనే కార్ ఆగినట్టు కొంచెం మూవ్ అయ్యారు అనుకోండి లోపల ఆగిపోతుంది. రైట్. తర్వాత హైపర్ సైట్ అని ఇంకో తీసుకొచ్చాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు మీరు బయట చూసే డయాగ్నోస్టిక్ సిటీలో ఎంత క్లారిటీతో సిటీ స్కాన్ చేస్తారో అంత క్లారిటీతో ఈ సిటీ చేస్తుంది. రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ లీనియర్ యాక్సిలరేటర్ విత్ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అండ్ హైపర్ సైట్. హైపర్ సైట్లో అంత ఈ సిటీ స్కాన్ బయట చేసే సిటీ స్కాన్లో ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లారిటీతో విజువలైజ్ చేయగలమో అంతే క్లారిటీ ఇది విజువలైజ్ చేస్తుంది, చూస్తుంది, ఆలోచిస్తుంది, ఏమైనా చేంజ్ ఉంటే అడాప్ట్ చేసుకుంటుంది. మనిషి కన్నా బెటర్గా ఫాస్ట్గా. మనిషి 2-3 రోజులు తీసుకునేది 2-3 నిమిషాల్లో చేసేస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇక్కడంతా మెజర్మెంట్ ఉన్నాయి సార్. అన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. జస్ట్ ప్లాన్ అంటే పేషెంట్కి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో మనం దీన్ని ప్లాన్ చేయడానికి మనం మోల్డ్ పెడతాం అన్నట్టు, మూవ్ అవ్వకుండా చిన్న కవరింగ్ ఉంటుంది, కదలకుండా. చూడండి, ఇది రేడియేషన్ ప్లానింగ్ చేసిన రోజు బ్లాడర్ సైజ్ ఇలా ఉండింది. తర్వాత 4th డే అప్పుడు ఆయన ఎంటీ చేశారు కాబట్టి బ్లాడర్ సైజ్ తక్కువ ఉండింది. సో ఈ మెషిన్ అప్పటికప్పుడు దాన్ని విజువలైజ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. విజువలైజ్ చేసి సైజు మారిందని చూసుకొని రేడియేషన్ ప్లానింగ్ కూడా మార్చేసి దాని వరకే రేడియేషన్ ఇచ్చి పక్కన ఉన్న నార్మల్ రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ని తగ్గించేసింది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఏ రోజుకి ఆ రోజు చూస్తుంది, ఆలోచిస్తుంది, రీప్లాన్ చేస్తుంది, అవసరమైతే డెలివర్ చేస్తుంది. సో దట్ పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద రేడియేషన్ డోస్ తగ్గకుండా ఉండడానికి. ఇది చాలా పర్టినెంట్. భారతదేశంలో అత్యంత కామన్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ముందు బ్లాడర్ ఉంటుంది, వెనకాలేమో రెక్టమ్ ఉంటుంది. మన బాడీలో రోజు రోజుకే మార్పు చెందుతూ ఉంటాయి. సో బ్లాడర్ ఒకరోజు యూరిన్ పాస్ చేయకుండా మన రేడియేషన్ స్వీట్లోకి వచ్చేసారు. అప్పటికప్పుడు బ్లాడర్ సైజుని బట్టి గర్భసంచికి ఇవ్వాల్సిన రేడియేషన్ డోస్ని మార్చేస్తుంది. యాక్చువల్లీ అంటే యూరిన్ పాస్ చేసాకే మనం రేడియేషన్కి రావాల్సిన అవసరం ఉందండి? రావచ్చు. కొన్నిసార్లు సడన్గా కొంచెం యూరిన్ ఉండొచ్చు, రేడియేషన్ టెక్నాలజిస్ట్ పిలుస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఇంకెవరో లోపలికి వెళ్ళిపోతారు, హడావిడిగా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది అప్పటికప్పుడు చూస్తుంది. ఆ బ్లాడర్ ఏంటి సైజు ఎక్కువగా ఉంది, ఇవాళ మనం ప్లాన్ చేసిన రోజు బ్లాడర్ వాజ్ ఎంటీ. సో దీని ప్రకారం సర్విక్స్ మూవ్మెంట్ని కూడా కన్సిడర్ చేసి రేడియేషన్ ఇచ్చేస్తుంది. రైట్.